మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. గౌరవనీయులు తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి కేంద్ర మంత్రివర్యులు వెంకయ్యనాయుడు గారు, ఈరోజు మీ అందరి ఉత్సాహం చూస్తున్నా గౌతమి పుత్ర శాతకర్ణి బాలకృష్ణ గారు, అదే మరి వేదిక పైన ఉన్న బోయపాటి శ్రీనివాస్ గారు, క్రిష్ గారు, ఈరోజు ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే మళ్ళీ మీ అభిమానం చూస్తే నాకు ఏమాత్రం అనుమానం లేదు. బాలకృష్ణ నటించిన ఈ సినిమా మళ్ళీ 1000 రోజులు ఆడుతుంది. దీంట్లో అనుమానమే అవసరం లేదు. లెజెండ్ పిక్చర్ సినిమా మొన్నే మీరు చూస్తే బోయపాటి శ్రీనివాస్ గారు ఆ రోజు డైరెక్ట్ చేశారు. 1000 రోజులు ఆడిన దక్షిణ భారతదేశంలో ఏకైక సినిమా లెజెండ్ అనే పిక్చరు. ఆ పిక్చరే 1000 రోజులు ఆడిందంటే చరిత్ర ఉన్న చిత్రం. మళ్ళీ మన పూర్వ వైభవాన్ని చాటి చెప్పే చిత్రం ఇది. 1000 రోజులు కాదు, ఇంకా ఎక్కువ రోజులు ఆడుతున్న దాంట్లో అతిశయోక్తి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. క్రిష్ గారు చెప్పారు, బాలకృష్ణ గారు చాలాసార్లు మాట్లాడినప్పుడు నేను 100వ సినిమా చేయాలి, ఏ సినిమా చేస్తే బాగుంటుందో కథ కోసం చాలా రోజులు వెయిట్ చేశారు. అలాంటి సందర్భంలో మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధానికి అమరావతి అనే పేరు పెట్టడం చాలామంది ఆలోచించారు. రాష్ట్రానికి ఏ పేరు పెడితే బాగుంటుంది, చాలామంది సూచనలు ఇచ్చారు. రాష్ట్రం మొత్తం ఆసక్తితో చూశారు. ఆ రోజు రామోజీరావు గారు రీసెర్చ్ చేసి ఈ నూతన రాజధానికి అమరావతి పేరు పెడితే బాగుంటుందని నాకు అదే మాదిరిగా చాలామంది అమరావతి అనే పేరు చెప్పంగానే ఏకగ్రీవంగా దేనికైనా డిస్ప్యూట్ వచ్చిందేమో కానీ ఈ పేరుకు మాత్రం ఎక్కడ కూడా వివాదాలు లేకుండా అందరూ సహకరించారు. అంటే తెలుగు వారి చరిత్ర మళ్ళీ అమరావతితో ముందుకు వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే క్రిష్ గారు చెప్పినట్టు నాకు వెంకయ్యనాయుడు గారికి కూడా శాలివాహన శకం మనకు తెలుసు. అదే మరిగా అమరావతి మా తెలుగు తల్లి గీతంలో కూడా అమరావతి ఉంది. కానీ ఎప్పుడు కూడా చరిత్ర మనం ఆలోచించలేదు. తెలుగువారి చరిత్ర మనం ఒకసారి చూస్తే స్వాతంత్రం రాకమునుపు మనం మెడ్రాస్లో ఉన్నాం, చెన్నై రాజధాని. స్వాతంత్రం వచ్చిన తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని ఆయన ప్రాణాలు త్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 3 సంవత్సరాలు కర్నూలులో ఉండి మళ్ళీ తెలుగు వారందరూ కలిసి ఆంధ్ర హైదరాబాద్ రెండూ కలిపి ఉండాలని తెలుగువారి రాష్ట్రం కోసం పోరాడారు. హైదరాబాద్ వెళ్ళాం, 60 సంవత్సరాలు అందరం కష్టపడ్డాం, మళ్ళీ అమరావతికి వచ్చాం. ఈరోజు వచ్చినప్పుడు మీరు ఒకసారి ఆలోచిస్తే ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. చరిత్రలో కొన్నిటికి మనం చరిత్రకారులుగా మిగిలిపోయే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. నేను నేరుగా లండన్ వెళ్ళాను.
నాకు కొంతమంది చెప్పారు, మా చీఫ్ సెక్రటరీ కూడా పోయి చూసి వచ్చాడు. పోయి వచ్చిన తర్వాత నేను అక్కడ అధికారులు మ్యూజియం ఉంది లండన్లో, అక్కడ రెండు గ్యాలరీస్ ఉన్నాయి. ఒకటి గ్రీస్ నుంచి ఒక గ్యాలరీ, రెండు అమరావతి గ్యాలరీ. నేను అడిగినప్పుడు దీనికి ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు అమరావతి రాజధానిగా విదేశాలకు పెద్ద ఎత్తున భారతదేశం నుంచి ఎగుమతులు చేశారు. లాజిస్టిక్స్ హబ్గా ఉంది. ఇక్కడి నుంచే పరిపాలన జరిగింది. ఇది చరిత్రకు చాలా అవసరం కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని చెప్పడం జరిగింది. నేను అక్కడికి పోయినప్పుడు వాళ్ళు భయపడ్డారు. నేను ముఖ్యమంత్రిగా వెళ్ళి మొత్తం గ్యాలరీ మాకు ఇమ్మంటామని అడగతామని భయపడిన సందర్భం. నేను చెప్పాను, ముందు నేను చూడాలి కాబట్టి మీరు అధైర్యపడద్దండి, తర్వాత మాట్లాడదాం, కానీ నేను ఇమీడియట్గా డిమాండ్ చేయనని చెప్పిన తర్వాతనే నాకు మొత్తం చూపించే పరిస్థితికి వచ్చి ఈరోజు కృషి గారు పేపర్లో చూశారు. అంటే చరిత్ర ఏ విధంగా జరుగుతుందని ఒక ఉదాహరణ, కలిసి వచ్చే సమయం వచ్చినప్పుడు ఏ విధంగా ఒక్కొక్క ఇష్యూ వస్తుందనుకుంటే కృషి గారు చూసి అక్కడి నుంచి ఒక ప్రేరణ తీసుకుని అమరావతి పైన రీసెర్చ్ చేసి ఈరోజు గౌతమి పుత్ర శాతకర్ణి పిక్చర్ తీశారంటే తెలుగు వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది, అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. చాలామంది నాయకులు ఉన్నారు, చాలామంది రాజులు వచ్చారు, కానీ శాశ్వతంగా గుర్తుపెట్టుకునే రాజు గౌతమి పుత్ర శాతకర్ణి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఇంకొక మీరు చూస్తే మొట్టమొదటిసారిగా తల్లి పేరు పెట్టుకున్న రాజు శాతకర్ణి. అంత మునుపంతా మగవాళ్ళ పేర్లు పెట్టుకునేవాళ్ళం. ఇంటి పేరు తండ్రి పేరు పెట్టుకునే దగ్గర నుంచి కాదు, తల్లికి గౌరవం ఇవ్వాలి, మహిళలకు గౌరవం ఇవ్వాలని మొట్టమొదటిసారిగా చరిత్రలో గౌరవం ఇచ్చిన వ్యక్తి శాతకర్ణి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక నూతనమైన విప్లవం. అక్కడి నుంచి చూస్తే 400 సంవత్సరాలు పరిపాలించారు శాతవాహనులు. 46 మంది దగ్గర రాజులు పరిపాలించారు. 23వ రాజు శాతకర్ణి గారు. అక్కడి నుంచి ఇంకొక పక్క చూస్తే ఎంత పవర్ఫుల్గా పరిపాలించారంటే చిన్న చిన్న రాజులన్నీ కూడా ఏకం చేసుకుంటూ వాళ్ళని ఓడిస్తూ భారతదేశం మొత్తం అఖండ భారతదేశాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి, అమరావతి నుంచి పరిపాలించిన వ్యక్తి శాతకర్ణి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు జాతికి గర్వకారణం. అదే సమయంలో ఇంకొక పక్క ఆలోచిస్తే తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సినిమాలోనే కాదు, రాజకీయాల్లో కూడా పెను మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి. తెలుగు బిడ్డగా పుట్టి రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ పెట్టడమే కాకుండా జాతీయ స్థాయిలో నిరంతరం పోరాడారు. కాంగ్రెస్ ఇతర పక్షాలను కలిపారు. అక్కడి నుంచి నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్లు వచ్చాయి. నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ పార్టీ పెట్టి ఆ రోజు విపి సింగ్ను ప్రధానమంత్రిని చేసిన తర్వాత చాలామంది వచ్చిన అది ఎన్టీ రామారావు గారి ఘనత తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఆ రోజు చరిత్రలో శాతకర్ణి గారు. ఇంకొక విషయం కూడా మీరు చూస్తే యేసు ప్రభువు పుట్టిన తర్వాత కీర్తి శకం ప్రారంభమైంది ప్రపంచం మొత్తం. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. అదే మరిగా మనకు క్రీస్తు శకం వచ్చిన 70 సంవత్సరాల్లో శాలివాహన శకం ప్రారంభమైంది. మన రాష్ట్రంలో
తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో, పక్క నుండి కర్ణాటక, అదే మరి మహారాష్ట్ర, మారిషస్ కానీ, బాలి కానీ ఇలాంటి ప్రదేశాల్లో ఉగాది జరుపుకుంటున్నాం. అదే మనకు నూతన సంవత్సరం, శాతవాహన శకం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, బాలకృష్ణ గారు గౌతమిపుత్ర శాతకర్ణ 100వ సినిమా యాక్ట్ చేయడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇది వారికి కూడా ఒకసారి ఆలోచిస్తే పూర్వజన్మ సుకృతం. ఒక మహానాయకుడి గురించి చరిత్ర చెప్పడం, అది కూడా అమరావతి రాజధాని ఏర్పడిన తర్వాత చెప్పడం, ఇది ఒక చరిత్ర. ఇప్పుడు నాకు కూడా ఒక పెద్ద సవాలు. నేను ముఖ్యమంత్రిగా బాలకృష్ణ గారు 79 సంవత్సరాల్లో సినిమా బ్రహ్మాండంగా తీశారు. క్రిష్ గారు బ్రహ్మాండంగా చేశారు. ఈ సినిమా కంటే మించిన రాజధాని కట్టవలసిన బాధ్యత నా పైన ఉంది. నేను అందుకే చెప్పాను, ఏదో రాజధాని అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కాదు. ఈ రాజధాని భారతదేశంలో అమరావతి నెంబర్ 1గా ఉండాలి. ప్రపంచ దేశాల్లో 5-6 రాజధానులు అమరావతి ఒకటిగా ఉండాలి. అది తప్పకుండా ఉంటుంది. అది చేసి తీరుతాం. ఆ సందర్భంలో బాలకృష్ణ గారు ఈ పిక్చర్ని తీసుకురావడం బ్రహ్మాండమైన అవకాశంగా నేను భావిస్తున్నాం. అందరం కూడా మనస్ఫూర్తిగా తెలుగు జాతి మొత్తం అభినందించాలి. ఎప్పుడూ వెంకయ్యనాయుడు గారు సినిమా ఫంక్షన్ రారు. నేనన్నా వెళ్ళాను, కానీ వెంకయ్యనాయుడు గారిని ఫస్ట్ టైం ఈ సినిమా ఆడియో రిలీజ్కి వచ్చారు. ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. అదే అన్నాను, ఇప్పుడు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ మినిస్టర్ అయ్యారు కాబట్టి, రెండోది తెలుగు వారంటే, ఆంధ్రప్రదేశ్ అంటే ఎనలేని అభిమానం ఉండే వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. దానిని నేను మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తున్నాను. ఈరోజు ఒక పక్కన గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో రిలీజ్. ఈరోజు నేను వెంకయ్యనాయుడు గారు ఢిల్లీ నుంచి వచ్చాం. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లైఫ్ లైన్, జీవనాడి. అలాంటి జీవనాడికి నబార్డు ఫండ్ శాంక్షన్ చేసిన రోజు నాకు కేంద్రం నుంచి 1980 కోట్ల రూపాయలు మొదటి విడత చెక్ ఇచ్చారు. అది కూడా ఈరోజు జరిగింది. అమరావతికి పోయినప్పటి నుంచి నేను చూస్తున్నాను, వాస్తు బలం బ్రహ్మాండంగా ఉంది, అనుమానం లేదు. ఆ పేరు పెట్టుకున్న గౌతమిపుత్ర శాతకర్ణి కూడా బ్రహ్మాండంగా ఆడుతుంది. 1000 రోజులు కాదు, ఇంకా ఎక్కువ రోజులు ఆడాలి, ఆడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సినిమాలో హైలైట్స్ చూస్తే హేమమాలిని గౌతమి బాల కింద ఆవిడ యాక్ట్ చేయడం, బాలకృష్ణ గారి తల్లిగా యాక్ట్ చేయడం, ఇది ఒక అరుదైన అవకాశం. ఆవిడకి కూడా ఇది ఒక అరుదైన అవకాశం, ఒక అరుదైన గౌరవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. క్రిష్ గారు మాట్లాడారు, చాలా ఎమోషనల్గా మాట్లాడారు, పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయాడు. అది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, కసిగా ఈ సినిమా తీశాడు, అందుకనే ఒక పట్టుదలతో తీశాడు కాబట్టి ఒక ఆత్మవిశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఆయన చేసింది ఒక పవిత్రమైన కార్యక్రమం. అలాంటి కార్యక్రమం బ్రహ్మాండంగా జయప్రదం అవుతుంది. నిర్మాతలు అన్నారు, మాకు డబ్బులు బాగానే వస్తాయని. మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు. సాయిబాబు కానీ, రాజీవ్ రెడ్డి కానీ, శ్రీనివాస్ గారి ఈ పిక్చర్ పేరుతో, అమరావతి పేరుతో మీకు డబ్బుల సమస్య ఉండదు. ఇంకా ఒక 2-3 సినిమాలకు కూడా మీరు రెడీ అయ్యే అవకాశం వస్తుంది. అలాంటి పరిస్థితి
ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సినిమా హీరోయిన్ చూసాం, శ్రీయ. ఆవిడ కూడా చాలా ఉత్సాహంగా ఒక ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇంకో పక్క సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఎప్పుడన్నా పాటలు రాస్తే బ్రహ్మాండంగా హిట్ సాంగ్స్ అనేవి వస్తాయి. అలాంటి వారు చేయడం, డైలాగ్స్ అన్నీ బుర్రా సాయి మాధవ్ చేయడం, మ్యూజిక్ డైరెక్ట్గా చరితన్ భట్ గారు ఒక మంచి టీము. కంటే ముందుగా మీ ఉత్సాహం చూస్తున్నా. మామూలుగా సినిమా ఫంక్షన్కి వస్తే కాసేపు ఉండి వెళ్ళిపోతారు, కానీ మాత్రం ఈ సినిమా ఎన్నిసార్లు చూస్తారో నాకైతే అర్థం కావడం లేదు. ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే ఒక్కొక్కరు ఎన్నిసార్లు చూసినా ఆశ్చర్యం లేదు. అలాంటి బ్రహ్మాండమైన సినిమా ఇది. రాష్ట్రం మొత్తం ఆదరించాలి, చరిత్ర తెలుసుకోవాలి, తెలుగు జాతి చరిత్ర తెలుసుకొని భవిష్యత్తుకు శ్రీకారం చుట్టాలి. భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి కేర్ ఆఫ్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలి, తెలుగు జాతి ఉండాలి. దానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు మీరు చూస్తే సినిమాలు కూడా చాలా అవసరం. కానీ వచ్చే సినిమాలు మంచి సినిమాలు ఉంటే మంచి మెసేజెస్ వెళ్తాయి. సినిమా వల్ల ప్రజల్లో ఒక చైతన్యం కానీ, ఇంకొక పక్క ఒక వినోదం కానీ ఉంటుంది. కొన్ని సినిమాలు చూస్తే నిద్ర రాని పరిస్థితి, భయపడే పరిస్థితి ఉంటుంది. కొన్ని సినిమాలు చూస్తే ఒక మానసిక వికాసం, ఆనందం, వినోదం అన్నీ కలిసి వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి సినిమా ఈ యొక్క గౌతమి పుత్ర శాతకర్ణిగా ఉండాలని, ఈ పిక్చర్ను చూసి మీరందరూ ఆనందించి తెలుగు జాతి చరిత్ర ఒక్కసారి గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఫంక్షన్ రావడం, ఈరోజు కూడా మీరు చూస్తే నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఒకటి, పోలవరం ప్రాజెక్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఇది సాకారమైంది. అరుణ్ జైట్లీ గారు పూర్తిగా సహకరించారు, ఉమా భారతి గారు సహకరించారు, మన తెలుగువాడైనటువంటి వెంకయ్య నాయుడు గారు అన్ని విధాల ప్రయత్నం చేశారు. ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేయగలిగి మొత్తం ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా రాయలసీమలో కరువు అనే మాట ఉండదు. అది సాధించి తీరుతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి సుదినం తరతరాలుగా డికేడ్స్లో ఎన్నో సంవత్సరాలుగా కరువుతో బాధపడుతున్న రాయలసీమ, అదే మరిగా నెల్లూరు కానీ ప్రకాశం కానీ చాలా బాధతో ఉండే జిల్లాలు. అలాంటి జిల్లాలు భవిష్యత్తులో డోకా లేకుండా వర్షపు నీరుని భూగర్భ జలాలుగా చేసుకోవడం, నదుల అనుసంధానం చేయడం, ఆ నదుల అనుసంధానంలో పోలవరం ద్వారా గోదావరి నీళ్లు కరువు ప్రాంతానికి తరలిస్తాం. అది ఒక చరిత్ర. అలాంటి ప్రాజెక్టుకి నబార్డు ఫండ్స్ ఈరోజే శాంక్షన్ అయినాయి. రెండోది అమరావతి. అమరావతి చరిత్ర, శాతవాహనుల చరిత్ర చాటి చెప్పే చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి ఈరోజే ఆడియో రిలీజ్ చేయడం, ఈ 2 సంఘటనలు నాకెంతో ఆనందంగా ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, తెలుగు వారికి 2 వరాలు, ఒకటి పోలవరం, రెండోది అమరావతి. ఈ 2 కూడా సాధించుకోగలిగితే తెలుగు వారి శక్తి ప్రపంచానికి మొత్తం చాటి చెప్పే అవకాశం వస్తుంది. ఇంకో పక్క ఈ 2 ప్రాజెక్టులు మనం చేసుకోగలిగితే తెలుగు వారికి తిరుగుండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ మరొక్కసారి వెంకయ్య నాయుడు గారిని అభినందిస్తున్నాం. వారు చేసిన కృషికి, అదే మరిగా బాలకృష్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు.
ఈ యొక్క యూనిట్ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా. నేను ఊరూరికి పోయి చెప్పాల్సిన చరిత్ర మీరు ఒక సినిమా ద్వారా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచే విధంగా చూపించబోతున్నారు. దీనికి పేరు పేరున అభినందిస్తూ మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి రాష్ట్ర ప్రజానీకం తరపున హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై గౌతమి పుత్ర శాతకర్ణి, జై గౌతమి పుత్ర శాతకర్ణి, జై గౌతమి పుత్ర శాతకర్ణి. థ్యాంక్ యూ.